మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ వాళ్ళు రిలీజ్ అయింది. వాళ్ళ ఉదయం నుంచి కూడా థియేటర్ల వద్ద హంగామా కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి కృష్ణతేజ థియేటర్స్ లో సినిమా చూసి వస్తున్నటువంటి ప్రేక్షకులు ఉన్నారు చాలా మంది. ఎలా ఉంది బ్రదర్? బాగుందన్నా. ఎలా ఉందన్న? ఓకే బ్రదర్, బాగుంది. ఎలా ఉంది? భయంకరంగా ఉంది, అద్దరిపోయింది. క్లైమాక్స్ పీక్స్ చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. డెఫినెట్లీ ఎవ్రీవన్ నీడ్ టు వాచ్ ఇన్ ద థియేటర్స్. డెఫినెట్లీ చాలా అద్భుతమైన మూవీ. ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి. డెఫినెట్లీ. అంటే ప్రభాస్ ని ఇంతకు ముందు కొన్ని క్యారెక్టర్స్ లో చూస్తుంటారు. కల్కిలలో దిస్ ఇస్ యూనిక్ క్యారెక్టర్. ప్రభాస్ చాలా యూనిక్ క్యారెక్టర్. యూనిక్ క్యారెక్టర్ ప్లస్ బెస్ట్ బాహుబలిని కొట్టే క్యారెక్టర్ ఇది. ఇంకా అసలు చాలా చూపిలేదు. చూపించిన వరకు కూడా చాలా హై ఫీల్ ఇస్తుంది. డెఫినెట్లీ చూడాల్సిన సినిమా ఖచ్చితంగా. మేము ఆల్రెడీ ఇంకో షో బుక్ చేసుకున్నాం, పోతున్నాం. అంటే లాస్ట్ లో సస్పెన్స్ ఏమైనా పెట్టారా? పెట్టారు, చాలా సస్పెన్స్ పెట్టారు. అది నేను రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడండి. యూ కెన్ ఫీల్ ద హై. మీరు హై ఫీల్ అవుతారు, డెఫినెట్లీ ఫీల్ అవుతారు. ఒక్క రిగ్రెట్ రూపాయి పైసా వసూలు ఫిలిం. వేరే లెవెల్, ఎక్స్ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, సూపర్ మ్యూజిక్ బ్రో. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. ప్రభాస్ అయితే సూపర్ గా ఉన్నాడు, సూపర్ గా ఉంది. మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. సూపర్ ఉంది బ్రో సినిమా. నైస్ మూవీ. క్లైమాక్స్ బాగుంది, హైలైట్. సూపర్ గా ఉంది. సూపర్. కానీ బాగుంది బ్రో సినిమా. అందరు నోట్లో నుంచి పాజిటివ్ టాకే వస్తుంది. ఎలా ఉంది బ్రో? భయంకరంగా. సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ అంటే ప్రభాస్ కట్అవుట్ కి న్యాయం చేశారు. చాలా న్యాయం చేశారు. చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో? సూపర్ గా ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ స్లో అన్న, సెకండ్ హాఫ్ నుంచి గూస్ బంప్స్ వస్తాయి మూవీలో. మామూలుగా లేదు. హిట్ మాత్రం పక్కా. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్ అన్న, ప్రభాస్ యాక్షన్ అంతా చాలా బాగుంది. అసలు ఈ గ్రాఫిక్స్ ఇంతవరకు మేము చూడలేదు. ఇంటర్నేషనల్ లో బాలీవుడ్ మనం ఇంతవరకు మన దేశంలోనే తీయలేదు. అంతా హాలీవుడ్ మూవీ చూస్తుంటే ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్. మనకి ఊహకందని ఆ ఫైట్స్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉన్నాయి. చాలా బాగుంది. అందరూ చూడాల్సిన మూవీ. ప్రభాస్ తో పాటు ఇంకా కీలకమైనటువంటి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. కాస్టింగ్ అయితే మన ఇండియా ఉన్న అందరిని తీసుకున్నారు. అందరు యాక్షన్ బాగున్నాయి. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎలా ఉంది? సినిమా మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, మార్వెలస్. సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం, ఫస్ట్ హాఫ్ అంతా అంత బాగాలేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ ఎక్కువ కనిపించలేదు అని చెప్పి. అవును, ఫస్ట్ హాఫ్. ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా ఒక పండుగ వాతావరణం. ఎలా ఉంది బ్రో? చూసావు కదా? బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది? సెకండ్ హాఫ్ బాగుంది. మహాభారతం ఎపిసోడ్ చాలా బాగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్ అంతా చాలా బాగుంది. 3D కంటే 2D చూస్తే ఇంకా బాగుంటది. 2D బాగుందంటారా? 2D బాగుంటది చూస్తే. 3D కలర్స్ డిమ్ అయిపోతాయి కదా. చాలా బాగా చూపించారు. సినిమా చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, తారక్ అన్న డై హార్ట్ ఫ్యాన్. నాకే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. ప్రభాస్ గారిని అయితే నెక్స్ట్ లెవెల్ చూపించారు. నిజంగా నాగార్జున గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంత మంచి సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మన టాలీవుడ్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లే సినిమా. డెఫినెట్లీ మంచి సినిమా, చూడొచ్చు అందరూ. నిజంగా ఒక తెలుగు యాక్టర్ ని ఇంత భారీగా అభిమానులు ఉండడం, అదే రకంగా వాళ్ళని ఎక్కడ కూడా ఒకటి కూడా నెగిటివ్ టాక్ లేకుండా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఇలా చూడాలి, ఇలానే ఉండాలి అనేటువంటి విధంగా సినిమా తీశారు. ఆయన కట్అవుట్ కి న్యాయం చేశారనేటువంటి విషయాన్ని మాత్రం ప్రభాస్ అభిమానులంతా కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. నిజంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తుంది. 600 కోట్ల బడ్జెట్, అతి భారీ బడ్జెట్ సినిమా. దాంతో పాటు కూడా టికెట్ల విషయం చూసుకుంటే నిన్న ఒక్కరోజే దాదాపు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. అంటే ఇంకా కూడా హౌస్ఫుల్ బోర్డ్సే కనిపిస్తుంది. ఎక్కడా కూడా టికెట్స్ దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతిలో మాత్రం రాత్రి నుంచి కూడా అభిమానులంతా కూడా పడిగాపులు కాస్తున్నారు. కానీ టికెట్లు మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే టికెట్లకి సంబంధించి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే టికెట్ రేట్స్ హైప్ అయిపోయాయి అని చెప్పి కూడా ఒక ప్రచారం జరిగింది. కాకపోతే ప్రభాస్ సినిమాకి ఆ మాత్రం ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. బ్రో ఎలా ఉంది? చూసారు కదా, నిజంగా ప్రభాస్ స్క్రీన్ పైన కనిపిస్తేనే ఒక గూస్ బంప్స్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ విజువల్ ఎఫెక్ట్స్ తో ఆయన చూడడం ఎలా ఉంది? అంటే హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కించారనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా విషయం ఏంటంటే మన చరిత్రను తెలుసుకునే విధంగా తెలియజేశారనమాట. ఫస్ట్ హాఫ్ ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే సెకండ్ పార్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇంకా అమితాబ్ బచ్చన్ గారిని వాళ్ళిద్దరిని మధ్య ఫైటింగ్ పెట్టడం కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట.
ప్రభాస్ సంబంధించి ఆయన ఫ్రెండ్ గా బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారు. సో అతను ఉండే పర్ఫార్మెన్స్ అంటే అది రోబోటిక్ గా అని అనిపించింది. చాలా బాగుంది అనమాట. ఒక స్నేహితుడు అంటే రోబోటిక్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. ప్రభాస్ తో పాటు కీలక యాక్టర్స్ కూడా వర్క్ చేశారు. అమితాబ్ బచ్చన్ కావచ్చు, దీపికా పడుకొని, కమల్ హాసన్ లాంటి వాళ్ళు. సో ఎవరికి కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఒకరిని తక్కువ చేసి ఉంటారు. ప్రభాస్ ఎక్కువ కనిపించలేదని చెప్పి టాక్. లేదండి, చాలా అసలు ప్రభాస్ గారు ఎక్కువ కనిపించారు. అంటే అన్ని పాత్రలు ఉన్నాయి కాబట్టి అందరిని చూపించాలి కాబట్టి దాంట్లో ప్రభాస్ గారు ఎక్కువ చూపించారు. దాంతోపాటు అమితాబ్ బచ్చన్ గారిని చూపించారు. ఇంకా అంటే ఖాళీ అంటే ఇప్పుడు కలియుగం కదా, కలియుగం విధంగా కమల్ హాసన్ చూపించారు అనమాట. ప్రభాస్ ని అటు ఆదిపురుష్ లో చూసాము, అదే ఒక డివోషనల్ క్యారెక్టర్ లో చూసాము. సో దీంట్లో మోడర్న్ గా కనిపిస్తూనే కొంత డివోషనల్ వైపు తీసుకెళ్ళి. అవునవును, చాలా డివోషనల్ వైపు చూపించారు. అంటే ప్రభాస్ గారు ఇలాంటి చిత్రాలు ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నమాట. ఫ్యూచర్ లో మహాభారతం అంటే రాజమౌళి గారు తీస్తున్న దాంట్లో మంచి పాత్రని ఇస్తారని కూడా మాకు అనిపిస్తోంది. దీనిలో రాజమౌళి గారు కనిపించారు, ఇంకా ఆర్జీవి గారు కనిపించారు, ఇంకా బ్రహ్మానందం గారు, చాలా మంది కనపడ్డారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నాం ప్రభాస్ ఏంటి బ్రో, కట్అవుట్ కూడా అట్లే ఉన్నావు, ఎలా ఉంది? బాగుంది బ్రో, నన్ను పోయి అట్లా పోలిస్తే బ్రో కామెడీ అట్లా కాదులే బ్రో. సినిమా అయితే బాగుంది. మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి సినిమాకి. ఇంకా దీని పార్ట్ 2 ఇంకా బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంతే. సస్పెన్స్ ఏమైనా పెట్టారా? సస్పెన్స్ ఏం లేదు, కాకపోతే భారీ తారాగణం ఉంది. దానివల్ల చూసే వాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ గా ఉంటది. కల్కి ఎవరు అనేది సస్పెన్స్ గా ఉంది. ప్రభాస్ క్యారెక్టర్ ఎవరు ఆ పాస్ట్ లైఫ్ లో అనేది కనెక్టింగ్ చాలా బాగుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. అంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ఎక్కడైనా కన్ఫ్యూజన్ అనేది ఉంది? కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా? విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అంతా కూడా చాలా బాగున్నాయి. ఏమాత్రం మనోళ్ళు టగ్ ఆఫ్ ఫర్ హాలీవుడ్ కి కానీ వాళ్ళకి టగ్ ఆఫ్ ఫర్ అన్నట్టే చేసినారు. సో మన స్టాండర్డ్స్ రైజ్ అయిన ఇండియన్ సినిమా అది మన తెలుగు వాళ్ళు తీయడం మళ్ళీ ఇంకా గర్వకారణం అనే చెప్పొచ్చు. నిజంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులంతా కూడా. ప్రభాస్ ని ఈ రకంగా చూడడము చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అభిమానులుగా మేమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము చెప్తున్నారు. థియేటర్లో అయితే మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. సందడి వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది.